టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ కట్లెట్. ఎగ్ కట్లెట్కి కావాల్సిన పదార్థాలు మనం చూసేద్దాము. 2 ఎగ్స్ని బాయిల్ చేసుకొని నేను సన్నగా తురిమి పెట్టుకున్నాను. ఆల్ సీడ్స్ పౌడర్ అనేది తీసుకున్నాను. పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, తెల్ల నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్, ఆనియన్, పచ్చిమిర్చి తీసుకున్నాను. జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్ తీసుకున్నాను. సో తగినంత కారం, సాల్ట్, పసుపు తీసుకున్నాను. 2 స్పూన్స్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ తీసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర తీసుకున్నాను. సో ఇవన్నీ మనం కట్లెట్స్ చేసుకోవడానికి ఒక బౌల్లో మిక్స్ చేసుకుందాము. సో ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల కట్లెట్ అనేది ఈజీగా మనకు షేప్ అనేది వస్తుంది. సో డైట్లో మనకు ప్రోటీన్ పౌడర్తో పాటు సీడ్స్ పౌడరు అండ్ అలాగే ఎగ్స్ కూడా తీసుకోవడం వల్ల ప్రోటీన్ అనేది బాగా రావడం జరుగుతుంది. అండ్ ఎగ్స్ తీసుకోవడం వల్ల మనకు వైటమిన్ ఏ, వైటమిన్ B12, వైటమిన్ K, జింక్ అండ్ కాల్షియం, ప్రోటీన్, వైటమిన్ D, ఒమేగా 3, ఐరన్ అనేది మనకు బాడీకి అందడం జరుగుతాయి. అండ్ సీడ్స్ పౌడర్లో కూడా మనకు ప్రోటీన్తో పాటు కొన్ని వైటమిన్స్ కూడా బాడీకి అందడం జరుగుతుంది. సో ఇలా అన్నీ కూడా మీకు తగినంత వేసుకోవచ్చు. సో ఇలా వేసుకొని మనం కలుపుకోవడం వల్ల కట్లెట్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. అండ్ మీ కోచ్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ని ఎంత మీ డైట్లో సజెషన్ చేశారో అంత మీరు కట్లెట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా చూసారు కదా, బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఈ షేప్ని మీరు రౌండ్గా చేసుకొని కట్లెట్ లాగా మీరు కుక్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న తర్వాత నేను క్వీన్ కుక్వేర్ని తీసుకున్నానండి. సో ఇది స్టెయిన్లెస్ స్టీల్, 0 ఆయిల్ కుకింగ్ ఉంటుంది. అండ్ మనకు ఇందులో వైట్ లాక్ సిస్టమ్ ఉంటుందన్నమాట. ఇవి న్యూట్రియంట్స్ అన్నీ కూడా లాక్ చేసి పెడుతుంది. కలర్ని ఎక్కడ మిస్ అవ్వకుండా మనం ప్రతి ఒక్క ఫుడ్లో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఫుడ్ కలర్స్ కానీ ఎక్కడ న్యూట్రియంట్స్ లాక్ చేసుకొని కరెక్ట్గా మనం మెయింటైన్ చేస్తుంది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు, ఈజీగా కుక్ చేసుకోవచ్చు. అండ్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. సో తగినంత మనకు గీ యాడ్ చేసుకున్నాను. 2 స్పూన్స్ తీసుకున్నాను. సో సిమ్లో పెట్టుకొని వితిన్ 5 మినిట్స్లో మనం కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు కట్లెట్ని యాడ్ చేసుకుందాం. సో మనకి ఈవెన్గా కుక్ అవుతుంది చూడండి. ఇది హెల్తీ కుకింగ్ అనమాట. సో మనకు సిమ్లో పెట్టుకొని ఈజీగా మనం కుక్ చేసుకోవచ్చు. ఇది స్టెయిన్లెస్ స్టీలు. సో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన హెల్త్కి కుక్ చేసుకోవడం వల్ల మనం హెల్తీగా తినచ్చు. అండ్ అలాగే కావాల్సిన వైటమిన్స్ అన్నీ కూడా మన డైట్లో అందడం జరుగుతుంది. చూసారు కదండి, ఈజీగా కుక్ అయిపోయింది. 1 సైడ్ మనకు కుక్ అయింది. నెక్స్ట్ 1 సైడ్. సో చాలా ఈజీగా కుక్ అయిపోయింది. సో చూసారు కదా, ఇలా కుక్ చేసుకొని సర్వింగ్ చేసుకుందాం మనం ఇప్పుడు. సో చాలా బాగుంది కదండి. సో మీరు కూడా ఈరోజు ఈ కట్లెట్ని, ఎగ్ కట్లెట్ని మీ డైట్లో చేసుకొని మీరు తీసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఇలా చూస్తే చాలా ఈజీగా కుక్ అయిపోయింది. సో టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో మీరు ఇందులో ఎగ్ కానీ పన్నీర్ కానీ యాడ్ చేసుకొని కట్లెట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, సో మీ డైట్లో మీరు కట్లెట్ని యాడ్ చేసుకొని మీ డైట్ అనేది చేసుకోవచ్చు అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్